అందరికీ నమస్తే అండి. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజున 27వ తారీఖు అంటే 10 రోజులు ఒకసారి శైలేంద్రం పెట్టి 10 రోజులు అయింది. తాతల సహకారంతో మధ్య శైలేంద్రం పెడుతున్నాము. ఆ మధ్య శైలేంద్రం కోసం అల్లం అన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఆ ఇల్లు అవి చూపిస్తుంది. అక్కడ అల్లం చూపిస్తుంది. ఓకే, అవి మళ్ళీ ఆఫ్లో పెట్టుకొని అంతా కొడతాను. ఎవలేదండి ఎప్పుడు ఇవ్వడదా? మా ఫౌండేషన్కి సహకరించిన గౌరవదాతల పేర్లండి. 27/4/24 నందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ శైలేంద్రంకి సహకరించిన దాతల పేర్లు అన్నమాట. అవి జరిగే మజ్జిగ శైలేంద్రానికి నేను, మా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గారు మరియు జానీ గారు మేమందరం కలిసి ఆ కరివేపాకు శుభ్రం చేసి దాన్ని వెళుతున్నామండి. జానీ గారు ఏమో అల్లం ముక్కలు సగం చిన్నగా శుభ్రంగా కట్ చేస్తున్నారు. మనం చేసే సేవలు చాలా శుభ్రంగా ఉండాలన్నమాట. 10 మందికి పెట్టేది ఏదైనా సరే, భోజనమైనా ఈ శైలేంద్రం వాటర్ అయినా మజ్జిగైనా సరే చాలా శుభ్రంగా ఇవ్వాలనేది మా యొక్క కోరిక. చక్కగా అందరికీ కూడా దారంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వడానికి ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. కరివేపాకు రెలుసుకొని దాంతోపాటు అల్లం కట్ చేసుకుంటే రెడీ చేసుకుంటే సిద్ధపడుతున్నాం అనమాట. ఆటోలు ఆపి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే అందరికీ కూడా చక్కగా చిక్కనైన పలసగా చేసి ఆ మజ్జిగని ఇచ్చాము అందరికీ కూడా.
ఈ యొక్క సేవలో వాలంటీర్స్గా అంటే మనకి సహాయకులుగా పనిచేసిన నారాజమయ్య, జానీ గారు, వెంకట్, సుభాష్, వీళ్ళందరూ కూడా సాంబా, జస్వంత్, విజయ్, సుభాష్, పల్లికొండ రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా జానీ గారు చాలా కష్టపడ్డారండి. చాలా కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇచ్చారు. మనోజ్ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా ముజాహిద్ వాళ్ళందరికీ నా యొక్క పేరున నా యొక్క సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న మీరు తాగరా ఓకే, సంతోషం. ఓకే అండి. నాసానే गाड़ी खाड़ी తీరా బయట తీరేది వద్దు. అన్నా మధ్య చదువు ఒక నిమిషం ఆపండి. ఓకే లక్వర్ రాజు గారు నమస్తే సార్. అలాగే పెరిగిచ్చి వాళ్ళిద్దరికి బాబాయ్ పెరిగి మధ్య చదువు నాగండి. ఒక గ్లాస్ ఇస్తారు అక్కడ అవసరం. అయ్యా సార్ ఓకే ఓకే. డాడీ రండి మధ్య చదువు కానీ. రే తమ్ముడు బటర్ మిల్క్ తాగండి అమ్మ. డాడీ రండి డాడీ. అరే ఆశిస్తు ఇంకో గ్లాస్ తేం వాళ్ళకి వెళ్ళండి. రెండు ఇచ్చాను బుడదానికి కూడా పట్టిస్తారు. ఓకే రెండింటికి పోండి బాగా. టీషర్ట్ వేసుకున్నా ఏడు కారణం ఇలా వస్తుందనా కాస్ట్లో వీడియో దానికి యువరాజ్కి వెళ్ళాలి. లావ్ అయిపోయింది. ఎలా తీసుకున్నారా ఏమన్నా రండి. రే జీవరత్నం తాత కొట్టి చిన్న డాడీ మధ్య తాగునాను. ఇంకోటి తాగు. బాగా అంటుంది. గురుగారు ఇంకో గ్లాస్ ఇవ్వమంటారా? వెంకట ఒక గ్లాస్ తల్లి వదిలే పోతున్నాళ్ళ. వద్దు ఫోటో అవ్వలేదు. మీరు కంగారు పడిపోరు కదా ఇందాక. రెండు మాటలు చెప్పాలి.
అన్నయ్య ఓకే, అందరికీ నమస్తే అండి. నందన ఫౌండేషన్ ద్వారా మేము ఒక చలివేంద్రం ఏర్పాటు చేసాము 13వ తారీఖున. ఆ రోజు 13వ తారీఖు ఫస్ట్ రోజు కూడా కొంతమంది దాతల సహకారంతో మధ్య చలివేంద్రం ఏర్పాటు చేశాము. అదేవిధంగా మళ్ళీ కరెక్ట్గా 10 రోజులకు ఒకసారి మధ్య చలివేంద్రం పెడదాం అనుకున్నాము. ఈ రోజున మళ్ళీ మధ్య చలివేంద్రం పెట్టామండి. ఈ రోజున దాతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అక్కడ బోర్డులో ఎక్కించాము. జొన్నపూడి నానాజీ గారు ఒక 500 ఇచ్చారండి డొనేషన్. అదేవిధంగా శ్రీ యాళ్ళ బాబురావు గారు ప్రెసిడెంట్ గారు ఒక 630 రూపాయలు పెరుగు బకెట్కి ఇచ్చారండి. కొప్పాల సురేష్ బాబు గారు ఆర్టీసీ డ్రైవర్ గారు ఆయన 630 పెరుగు బకెట్కి ఇచ్చారు. శ్రీమతి దుర్గాతి వనిత గారు 200 ఇచ్చారు. ఎంత అయితే అయిందో ఖర్చు పెట్టి ఆ ఖర్చు లాస్ట్లో లెక్క చెప్తామన్నమాట. మా టీం అందరం కలిసి ఈ రోజున మధ్య చలివేంద్రం పెట్టి దారిని వెళ్ళి అందరికీ కూడా మరి దాహం తీర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలకి, అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా, మా గ్రామస్తులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నానండి. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ 10 రోజుల తర్వాత 5ని కానీ 6ని కానీ మరొకసారి మేము ఈ కార్యక్రమం పెడతాము. మీలో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే మీరు మధ్య చలివేంద్రానికి మాకు సహాయం చేస్తే 6ని కానీ 5ని కానీ మళ్ళీ కార్యక్రమం చేస్తాం. సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కార్యక్రమం అంతా అయిపోయిందండి. అందరికీ కూడా మేము మజ్జిగని ఇచ్చేసాము. దారంటెల్లో ప్రతి ఒక్కరిని ఆపి ఇంచుమించుగా 250 మంది దాకా అందరికీ కూడా ఇచ్చాము. చాలా సంతోషం అనమాట. ఒక కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన దాతలు మరొకసారి వాళ్ళ పేర్లు చెప్తానండి. శ్రీ జొన్నకుటి నానాజీ గారు 108 అండి, ఆయన ఒక 500 మాకు డొనేషన్ చేశారు. చాలా ధన్యవాదాలు సార్. యాళ్ళ బాబురావు గారు అండి, మన రెక్కలంక యాళ్ళ బాబురావు గారు, ఆయన కూడా మాకు 630 రూపాయలు ఎట్టి ఒక బకెట్ ఇచ్చారండి. ఆయన కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కొప్పాగా సురేష్ బాబు గారు ఆర్టీసీ డ్రైవర్ గారు, ఆయన కూడా మాకు 630 రూపాయలు పెరిగి బకెట్ డొనేషన్ చేశారండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా పైడిమెట్ట గ్రామస్తులైన దుర్గాసి వనిత గారు, ఆవిడ కూడా మాకు 200 డొనేషన్ చేశారండి. కార్యక్రమానికి చాలా బాగా సక్సెస్ చేసినందుకు వారికి, టీంకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.